హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్ ఫ్రెండ్స్. టుడే వీడియోలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ లేటెస్ట్గా వచ్చిన యూస్ఫుల్ అప్డేట్స్ అయితే తీసుకుని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ రామ్ పోతినేని గారి 19th ఫిలిం ఫ్రెండ్స్. ఈ మూవీ నుంచి టుడే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రివీల్ చేశారు. ఈ మూవీ టైటిల్ వచ్చేసి ద వారియర్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే ఇదే. ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి హీరోగా రామ్, హీరోయిన్గా వచ్చేసి కృతి శెట్టి అండ్ విలన్గా వచ్చేసి ఆది గారు అయితే లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు. ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి లింగుస్వామి, మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డిఎస్పి. సో ఈ మూవీ రిలీజ్ 2022 సెకండ్ హాఫ్ తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న మూవీ బ్యాచులర్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ వచ్చేసి ఇండియన్ యూజర్స్కి January 21 నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో డిజిటల్ ప్రీమియర్ అయితే ఉంటుంది. ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి తమిళ్. సో మనకి హై ఛాన్స్ అయితే ఉన్నాయి ఎట్ సేమ్ డే డబ్బుడ్ వర్సెస్ని కూడా రిలీజ్ చేయడానికి. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ ద బ్యాట్మ్యాన్ స్టారింగ్ రాబర్ట్ ప్యాటిన్సన్. సో ఫ్రెండ్స్ ఈ మూవీ టీమ్ వచ్చేసి అఫీషియల్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి రివీల్ చేశారు. 2 hours 55 minutes వచ్చేసి ఈ మూవీ రన్ టైమ్ డ్యూరేషన్ అయితే ఉండబోతుంది. మూవీని రిలీజ్ చేయబోతున్నారు March 4th, 2022 ఇన్ ఇండియన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ అప్డేట్ నితిన్ 32 మూవీ. సో ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి నా పేరు సూర్య మూవీ తీసిన డైరెక్టర్ వక్కంతం వంశీ గారి డైరెక్షన్ అయితే ఈ మూవీ అయితే రాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ షార్ట్లీ. చెప్పాలంటే బ్యానర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూని అయితే రివీల్ చేస్తారు. నెక్స్ట్ నెంబర్ 5లో హీరో శివ కార్తికేయన్ న్యూ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి 2017లో రంగూన్ మూవీ తీసిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి గారి డైరెక్షన్లో ఈ మూవీ అయితే రాబోతుంది. సో ఫ్రెండ్స్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ వచ్చేసి కమల్ హాసన్, RKFI బ్యానర్ అండ్ సోనీ పిక్చర్స్ ఇండియా. నెక్స్ట్ నెంబర్ 6లో స్టూడియో గ్రీన్ బ్యానర్ మీద రాబోతున్న మరొక న్యూ ప్రాజెక్ట్. సో ఫ్రెండ్స్ స్టూడియో గ్రీన్ ప్రొడ్యూసర్ వచ్చేసి రీసెంట్గా బంగారాజు మూవీ తీసిన డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారితో అయితే మూవీ అయితే తీయబోతున్నారు. సో ఫ్రెండ్స్ ఈ మూవీలో వచ్చేసి హీరోగా శివ కార్తికేయన్ గారిని అయితే ఫైనలైజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ షార్ట్లీ. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న మూవీ ఎన్టీఆర్ గారికి 30th ఫిలిం డైరెక్టర్ కొరటాల శివ స్టారింగ్ ఎన్టీఆర్ అండ్ ఫీమేల్ రోల్లో ఆలియా భట్ గారిని అయితే ఫైనలైజ్ చేయబోతున్నారు. సో దీదైతే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ షార్ట్లీ. ఈ మూవీలో ఫీమేల్ రోల్లో ఆలియా భట్టా కాదా అనేది. అండ్ ఫ్రెండ్స్ ఈ మూవీ పూజా సెరమనీ వచ్చేసి February 18th అయితే ఉండబోతుంది. మూవీ టీమ్ వచ్చేసి ఈ మూవీని సంక్రాంతి 2023కి అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. చెప్పాలంటే మార్చ్ నుంచి షూటింగ్ బిగిన్ చేసిన 10 monthsలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని సంక్రాంతి 2023కి రిలీజ్ అయ్యే హై ఛాన్స్ అయితే ఉన్నాయి. మనకి థర్డ్ వేవ్ లేకుంటే మాత్రం షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతారు. థర్డ్ వేవ్ ఉంటే మాత్రం ఆ టైంకి షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోరు. ఇంకా మూవీ వచ్చేసి మనకి 2023లో ఎప్పుడు వస్తుందో ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.